తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ప్రధాని మోదీతో సీఎం భేటీకి సంబంధించి వివరాలేంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు కొంతసేపు క్రితం భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఈ ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి విశాఖపట్నం పర్యటించబోతున్నారు. విశాఖపట్నం కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురం వద్ద నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఈ ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వానం పలికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానిని కలిశారు. అదే సందర్భంలో రాష్ట్రంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి కేంద్రం నుంచి కొన్ని అంశాల్లో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నటువంటి వ్యవహారాలు, రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఏవైతే ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయో, గత 5 ఏళ్ల పాలనలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇంకా విడుదల కాని కొన్ని నిధులు, కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, దాంతో పాటుగానే ఇటీవల రాష్ట్రంలో ముఖ్యంగా మామిడికి సంబంధించి, అదేవిధంగా ఎగుమతులకు సంబంధించి చేపల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఎగుమతుల పైన వచ్చినటువంటి వ్యవహారాలు, దిగుమతి సంబంధించినటువంటి అంశాలు, ఉత్పత్తులకు సంబంధించిన విషయంలో ఇప్పటికే కేంద్రానికి లేఖ రాయటం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన అంశాలన్నింటినీ చంద్రబాబు మరోసారి ప్రధాని వద్ద ప్రస్తావించనున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా ప్రస్తుతం దేశంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరగడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. అయితే ప్రధానితో భేటీ తర్వాత చంద్రబాబు ఈ రోజు అంతా ఢిల్లీలోనే గడపనున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యంగా జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, అదేవిధంగా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వీరితో పాటుగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కాబోతున్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా మెట్రోలకు సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ నుంచి రావాల్సినటువంటి నిధులు, అదే సందర్భంలో వాణిజ్య శాఖ నుంచి ప్రధానంగా ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి పొగాకు, పసుపు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. వీటన్నిటిని చర్చించిన తర్వాత సాయంత్రం పార్లమెంటు సమావేశాలు, పార్లమెంటు కార్యకలాపాలు ముగిసిన అనంతరం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. అమిత్ షాను కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాలని కోరనున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలపైన అమిత్ షాతో కూడా చర్చించిన తర్వాత ఆయన అమరావతికి బయలుదేరతారు. రైట్, ధన్యవాదాలు అరుణ్.